క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క ఆదివార దినాన్ని దేవుడు మన జీవితంలో దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ రండి ఆయన యొక్క సహాయాన్ని వేడుకుందాం. పరిశుద్ధమైన ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, మరి యొక్క దినాన్ని మా జీవితాల్లో ప్రభా మీరు ఈవిగా దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా నా తండ్రి, మా అందరికీ మీరు ఇచ్చిన యొక్క రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభా, మరి అందును బట్టి ప్రభా మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలవగలిగే ఈ యొక్క భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు కొంత సమయం ప్రభా మీ యొక్క పాదాల చెంత చేరి ఉన్నాం ప్రభా. మీ నోట నుండి వచ్చే వాక్కు వినాలని ఆశతో నా తండ్రి మీ వద్ద చేరి ఉన్నాం. మాతోను మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను ప్రభా నా తండ్రి. మరి నన్ను మీ యొక్క సిలువు చాటును మరుగుపరుచుకొని మీ కుమారుని మహింపరచమని, నా యొక్క హృదయ ధ్యానము నోటి మాట మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు సహాయం దయచేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ బిడ్డలారా, 2 వారాల క్రితము మనము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నాం. ప్రాముఖ్యంగా 2 భాగాలను చూసుకున్నాము. విశ్వసించుట, ఒప్పుకొనుట. హృదయమందు మనము దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తుని లేపాడు అని మనము విశ్వసించాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఈ 2 చేయట ద్వారా మనము రక్షింపబడతాము అనే విషయాన్ని మనము చూసుకున్నాం. అయితే రండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చదువుకుందాం. మత్తయి 7:21 నుండి 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం చూసుకుంటున్నామంటే, ఒక జనసమూహము ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. అనేక మంది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే వీరు ప్రభువా ప్రభువా అని ఆయనని సంబోధిస్తున్నారు. అంటే నోటితో ఒప్పుకుంటున్నారు ప్రభువా అని. ప్రభువా ప్రభువా, నీ యొక్క నామంలో, ఎవరో నామంలో కాదు, నీ నామంలో మేము చాలా చేశాము, ప్రవచించాము, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేశాము, చాలా చాలా చేశాం, మీ నామంలో చేశాము ప్రభువా అని అనేక మంది ఆయనతో చెప్తారంట. అయితే అలా వారు చెప్పినప్పుడు యేసు ప్రభువారి ప్రత్యుత్తరము ఏదై ఉందండి? ఆయన వారిని చూసి ఈ రకంగా అంటాడంట, హూ ఆర్ యూ? మిమ్మల్ని నేను ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని ఆయన చెప్తున్నాడంట. అయితే వారు ఎంత గొప్ప కార్యాలు చేశారు కదా. ఇప్పుడు ప్రభువా అని కూడా వారు యేసు ప్రభువుని సంబోధిస్తున్నారు. ఆయన నామమును ఎరిగిన వారు అయి ఉండాలి. ఎందుకంటే ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో గొప్ప కార్యాలు చేయగలరు అనే ఒక విషయం కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఆయన నామములో చాలా గొప్ప గొప్ప విషయాలు చేశారంట, ప్రవచించారంట, అంటే బోధకులుగా బోధించారు, దయ్యములను వెళ్ళగొట్టారు. సామాన్యమైన విషయం కాదు, అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నామని వారు చెప్తున్నారు. అయినప్పటికీ వారిని ప్రభువారు చూసి అంటున్నారంట, అసలు మీరెవరో నాకు తెలీదు. ఏంటయ్యా ఎక్కడ తేడా వచ్చిందంటే, ప్రభు వాక్యంలో మనం చూసుకున్నట్లయితే వారు యేసు ప్రభు దగ్గర ఒక లిస్టు చదువుతున్నారు. మేము అది చేశాము, ఇది చేశాము, ఈ రకంగా మేము ఈ ఘనకార్యాలు చేశాం, కాబట్టి మాకు పరలోక రాజ్యంలో ఒక ప్రవేశము నీవు దయచేయాలి ప్రభువా అని వారు ఆ రకంగా అనుకుంటున్నారు. అంటే ఏవేవో చేసి, ఏవో క్రియలు చేసి, ఏవో గొప్ప కార్యాలు చేసి, ఏవో క్రెడెన్షియల్స్ సంపాదించుకొని నిత్య జీవం పొందుకుంటారు, పరలోకంలోకి వారు ప్రవేశిస్తారు అని వారి యొక్క ఆలోచన ప్రియులారా. కానీ
వారు రక్షణ అంటే ఏంటో కూడా వారు అసలు అవగాహనే లేని వారుగా అనిపిస్తున్నారు. రక్షణ అనేది ఏదేదో చేసేసి నీ క్రియల ద్వారానో లేకపోతే నీ యొక్క మంచి క్రియలు అయిండొచ్చు, ఇవేం చెడ్డవి కాదు కదా. ప్రవచించడం అనేది, దయ్యములు వెలగొట్టడం అనేది ఇవేవి చెడ్డ కార్యాలు కాదు, ఇవి మంచి కార్యాలే అయిండొచ్చు. కానీ ఏ మానవుడు కూడా తన యొక్క స్వక్రియల చేత లేకపోతే తన యొక్క స్వనీతి బట్టి పరలోకము చేరడు, ప్రవేశింపలేడు అనే బేసిక్ సత్యము వీరికి అర్థం కాలేదు. చూడండి, ఏ నరుడు కూడా ఆ యొక్క తండ్రిని చేరుకోలేడు యేసుక్రీస్తు తప్ప. ఒకవేళ తండ్రిని చేరే మార్గం ఏదన్నా ఉంటుంటే కనుక యేసు ప్రభువు నరావతారిగా ఈ యొక్క లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన సిలువలో ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము కార్చాల్సిన అవసరమూ లేదు, మరణాన్ని జయించిన అవసరము లేదు. ఎందుకంటే వేరే మార్గం అవైలబుల్గా ఉంది కదా. కానీ వేరే మార్గాలు ఏవి కూడా అవైలబుల్గా లేవు. తండ్రిని చేరాలంటే క్రీస్తు యేసు తప్ప ఇంకా ఎవరి ద్వారా చేరలేము, ఆయనే మనకు మార్గమై ఉన్నాడు అనే విషయం వీరికి అర్థం కాలేదు. రక్షణ అనేది కేవలము కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే మనము పొందుకొని ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే మనము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు, ఏ భేదము లేదు. అందరూ కూడా ప్రభువు అనుగ్రహించు ఆ యొక్క మహిమకు మనము షార్టేజ్లో ఉన్నాము. ఎవరము కూడా ఇక్కడ నీతిమంతులు లేరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఏదో నీతి కార్యాలు చేసి ఆ నీతిని సంపాదించుకోగలుగుతామా అంటే ఇంపాసిబుల్. నువ్వు సచ్చినవాడుగా ఉన్నావు, నువ్వు మృతుడువై ఉన్నావు. క్రీస్తుని ఎరుగక మునుపు మనమందరం కూడా మృతతుల్యంగా ఉన్నాం. మరి అసలు ఆ యొక్క మృతుడైన వాడు ఏ నీతి కార్యాలు చేస్తాడు? ఈ యొక్క జీవము పొందుకోవాలంటే కేవలము యేసుక్రీస్తుని విశ్వసించుటయే ఒక మార్గం. ఇదే విషయం మనకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుందామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఏంటండి, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అని బైబిల్ వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆయన మన మీద కనికరం చూపించాడని, కృప చూపించాడు. నేను వీరిని రక్షించకపోతే వీరు రక్షింపబడే మార్గమే లేదు అని దేవుడు గుర్తెరిగి మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, అంటే ఏంటంటే మనం కోరుకోలేదు, ఈవెన్ ప్రభువా వచ్చి మమ్మల్ని రక్షించు అని కోరుకోలేదు. ఎందుకంటే మన యొక్క పాప స్థితిని కూడా మనం ఇంకా గుర్తు ఎరగక మునుపే ఆయన యొక్క రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడండి, కృప చూపించాడు. అయితే ఆయన చేసిన ఆ యొక్క కార్యము ఎవరైతే విశ్వసిస్తారో, అంటే విశ్వాసం అంటే ఏంటి? అవును, యేసు ప్రభువు శిలువ మీద జరిగించిన కార్యము నా యొక్క రక్షణకు సంపూర్ణమైంది, జరిగించాల్సిందంతా ఆయన జరిగించేశాడు. ఆ యొక్క ప్రశస్తమైన రక్తము వెలగా ఆయన చెల్లించాడు. దట్ ఈస్ ఇనఫ్, దట్ ఈస్ సఫిషియంట్. ఇంకా నేను దానికి ఏది యాడ్ చేయ అవసరం లేదు, దాని నుండి తీసివేయ అవసరం లేదు. ఇది సంపూర్ణము అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క రక్షకుడుగా, వారి యొక్క ప్రభువుగా స్వీకరిస్తారో వారు ఈ యొక్క రక్షణకు పాత్రులుగా ఉంటారు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభు చెప్తారు, ఆత్మ విషయంలో దీనులైన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారని. పరలోక రాజ్యము అట్టివారిదే అనుంది. ఎట్టివారిదంట? ఆత్మ విషయంలో దీనులైన వారు. ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఏంటి అంటే మన యొక్క నిస్సహాయ స్థితిని మనము గుర్తెరగడం. ఏమి చేసినప్పటికీ నేను ఘోరమైన పాపిని, నా రక్షణ నేను సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నాను, ప్రభువా హ్యావ్ మర్సీ. ఈవెన్ 2 మాటలు మనం పలికినా కూడా మనము మన యొక్క నిస్సహాయ స్థితి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లే. మరి ఇటువంటి స్థితిని గుర్తెరిగిన వారు, విశ్వాసము ద్వారా రక్షణ పొందిన వారు
ప్రభు దగ్గర నిలబడి ఏం చెప్తారు? నీ కొరకు నేను ఏం చేశాను తెలుసా? అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, నీ నామంలోనే చేశాను కాబట్టి నాకు ఒక ఎంట్రీ ఇవ్వు అని చెప్పరండి. ప్రభు యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రభువా వట్టి పనికి మాలిన పాపిని, నన్ను నీవు కరుణించావు, కృప చూపించావు, నీవు చేసిన ఆ యొక్క త్యాగం బట్టి, బలియాగాన్ని బట్టి ఇవాళ నేను ఇక్కడ నిలబడగలిగాను నీ యొక్క సన్నిధిలో అన్న ఆ యొక్క భావన, ఆ యొక్క గుర్తింపు మన మనస్సులో ఉండాలి. మనం నోరిప్పడానికి అక్కడ ఆయన ఎదుట సరిపోము. అయితే ఇంకొక విషయం చెప్తున్నాడు ఆయన, మత్తయి 7:21. అలాగా వారు ఎవరైతే తమ్ము తాము అతిశయపడుతూ ఒక లిస్ట్ చదివేశారో, మేము అది చేశాము, ఇది చేశాం కాబట్టి మాకు ఎంట్రీ ఇవ్వాలని ఎవరైతే అతిశయ భావంతో వారు రక్షణ పొందుకుంటారు అని అక్కడ నిలబడ్డారు, అట్టి వారిని ఆయన పొండి నా నుండి మీరెవరో నాకు తెలియదని చెప్తూ ఎవరు ప్రవేశిస్తారు అని అక్కడ చాలా ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఆయన చెప్తున్నాడు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఒకటి, యేసును వారు ఎరిగి ఉండాలి, మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? మీరెవరో నేను అసలు ఎరుగను అని వారితో అన్నాడు. అంటే రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారు యేసుని ఎరిగి ఉంటారు. ఇట్ ఈస్ అ రిలేషన్షిప్. రక్షణ అనేది ఒక అనుబంధం, ఒక సంబంధంలోకి మనం వచ్చాం కాబట్టి ఆయనని ఎరిగి ఉంటారు. ఎరిగిన వారు ఆయన చిత్త ప్రకారము చేయనారంభిస్తారు. అందుకోసమే పరలోకంలో ఎవరుంటారయ్యా అంటే అక్కడ ఉన్నవారు అందరూ ఆత్మ విషయంలో దీనులైన వారు, తర్వాత తండ్రి చిత్త ప్రకారము చేసేవారే ఉంటారని. తండ్రి చిత్తము ఏమిటి? సరే, తండ్రి చిత్తం చేయవారే అక్కడ ఉంటారు, కానీ తండ్రి చిత్తము అసలు ఏంటి? బైబిల్లో చాలా చోట్ల తండ్రి చిత్తం గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే ఆయన యొక్క యూనివర్సల్ డెసిషన్ ఫర్ ద వరల్డ్, అంటే ఆయన మానవాళ్ళందరికీ కలిగి ఉన్న కొన్ని ఉద్దేశాలు, కొన్ని చిత్తము ఆయన మానవాళ్ళందరికీ కూడా కలిగి ఉన్నది. అది యూనివర్సల్ చిత్తం. అంటే అందరూ విశ్వాసులు అన్న అందరి పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశము కొన్ని ఉన్నాయి. అయితే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఆయన కలిగి ఉన్న ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము అది వేరు. అయితే ఇప్పుడు అన్నీ చూసుకోబోము, కానీ మనకి సమయం లేదు. కానీ ఒకటి రెండు మనం చూసుకుందాము. ప్రప్రథంగా మనందరి పట్ల, లేకపోతే లోకంలో ఉన్న మానవాళి అందరి పట్ల తండ్రి కలిగిన చిత్తం ఏమిటి అనేది యోహాను 6:40 చూసుకుంటాం. యోహాను 6:40 అక్కడేముందంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఏంటంటండి తండ్రి చిత్తము? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నిత్య జీవం పొందాలని తండ్రి యొక్క చిత్తం అంట. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా నిత్య జీవం పొందాలని, అందరూ కూడా నిత్యత్వం వరకు ఆయనతో వసించాలని, ఆయనతో ఉండాలనేది తండ్రి చిత్తము. అది ఎలా సాధ్యపడుతుంది? ఎవరైతే తన ఏకైక కుమారుని యేసు ప్రభుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వసిస్తే మీరు పరలోకంలోనికి ప్రవేశిస్తారని ఉంది. అయితే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుట తండ్రి యొక్క చిత్తం. సరే, నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి అని మనం అడిగితే కొందరు ఈ రీతిగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను కంకర వీధుల్లో నడుస్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బంగారు వీధుల్లో నడుస్తానని, లేకపోతే అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏంటి బంగారు వీధులు, తర్వాత దేవదూతలు నన్ను చుట్టూ కావలి ఉంటారు, నేను బంగారు భవనంలో ఉంటాను. ఈ రీతిగా ఇంకా అక్కడ అసలు దుఃఖం ఉండదు, చెమటోడ్చే పని ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, చాలా హ్యాపీ ప్లేసు. సో ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే నిత్య జీవం అంటే ఏంటో దేవుని వాక్యము ఏం చెప్తుందో చూద్దాం. నిత్య జీవం అంటే ఏంటే యోహాను 17:3 ఉంది.
నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటండి? తన కుమారుని, తండ్రి తన ఏకైక కుమారుని ఈ యొక్క భూలోకానికి మనల్ని రక్షించడానికి ఆయన పంపాడు. మరి ఆ కుమారుని ఎరుగుటయే నిత్య జీవము అని దేవుని వాక్యము చెప్తుంది. దీన్ని ఇంకా మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే చూడండి, ఒకవేళ వివాహంలో జతపరచబడుతున్న ఇద్దరు, అంటే దోస్ హు ఆర్ గెటింగ్ మ్యారీడ్, వాళ్ళు ఆ యొక్క వధువు ఏమనుకుంటుందంటే, నేను వివాహంలో జతపరచబడిన తర్వాత ఒక కొత్త జీవితము, ఒక కొత్త పయనం నేను స్టార్ట్ చేస్తున్నాను నా యొక్క కాబోయే హస్బెండ్తో అని తనతో కలిసి జీవించడం గురించి తను ఆలోచిస్తుంటుంది. అలాగే ఈవెన్ వరుడు కూడా. అంతేనే కానీ నేను అక్కడికి వెళ్తే ఫెసిలిటీస్ ఎలాగ ఉంటాయి, ఇల్లు ఎలా ఉంటుంది, నేను ఇంకొంచెం మంచి గృహానికి వెళ్తున్నానా, ఇంకొంచెం నాకు సుఖంగా ఉంటుందా, ఈ రీతిగా ఆలోచించరు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటంలో, లేకపోతే ఒకరినొకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండటంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కొందరు ఈవెన్ ఫెసిలిటీస్ బాగుంటాయా, లేకపోతే ఆస్తి చూసి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారేమో. నేను అట్టి రిలేషన్షిప్ గురించి మాట్లాడట్లేదు. నిజమైన ప్రేమ అనుబంధం ఉన్న యొక్క సంబంధంలో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లివింగ్ ఇన్ ఎ లవింగ్ రిలేషన్షిప్. అది ఒక సంబంధానికి ముడిపడి ఉంది. ఒకరినొకరు కలిసి ఎరుగుట, ఒకరినొకరు తెలుసుకొనుట, వారి ఇష్టాలు తెలుసుకొనుట, దాని ప్రకారంగా మసులుకొనుట, ఇది ఒక రిలేషన్షిప్లో, వివాహంలో ఎంటర్ అయిన తర్వాత జరిగే విషయం. మరి యేసుక్రీస్తుతో మనం రక్షణ పొందిన నాడు మనము యేసుక్రీస్తుతో జతపడబడ్డాం. ఆయనతో ఒక సంబంధంలోనికి మనము ఎంటర్ అయ్యాము. ఇదొక ప్రేమ సంబంధం. కాబట్టి ఇప్పుడు మనము ఆయనను ఎరుగుటకు ఆరంభిస్తాం. ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క వాక్యము మనము ఎంతగా వినడము అభ్యసిస్తే అంతగా మనము ఆయనని ఎరుగుతాం. ఆయనను మనం తెలుసుకోవాలంటే ఆయన గురించి లేఖన భాగాల్లో హౌ డు వి నో హిమ్, ఆయన గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయండి. ఆయన గురించి నువ్వు తెలుసుకో. ఈ యొక్క ప్రేమలేఖ ఆయన మనకి రాసి పెట్టాడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క వాక్యాన్ని మనం ఎంతగా చదివితే ఆయన గురించి మనం అంతగా తెలుసుకుంటాం. అటువంటి ఒక సంబంధంలోనికి మనము ఎంటర్ అయ్యాం. అదే రక్షణ అనుభవము, అదే నిత్య జీవము. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఏంటండి నిత్య జీవము? అండర్లైన్ చేసుకొని బాగా అర్థం చేసుకోండి. నిత్య జీవము అనేది వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ రిలేషన్షిప్. మనము యేసు ప్రభుతో ఏ సంబంధం అయితే మన పాపం బట్టి కోల్పోయామో, ఏ పరిశుద్ధాత్మ మనలో నివసించలేక ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివసించడానికి క్రీస్తు నాలో, నేను క్రీస్తులో జీవించగలిగే ఆ యొక్క సంబంధంలోనికి ఎంటర్ అవడమే రక్షణ అనుభవము. అదే నిత్య జీవం. నిత్య జీవం ఎప్పుడు ఆరంభమైందయ్యా అంటే, నేను రక్షణ పొందిన నాడు ఆరంభమైంది. ఇట్ హ్యాస్ బిగన్ నౌ అండ్ హియర్. ఆల్రెడీ అది ప్రారంభమైంది. నిత్య జీవం కలిగిన వారు యేసుని ఎరుగుటము స్టార్ట్ చేసి ఉండాలి. సో అటువంటి సంబంధంలోనికి మనము ఎంటర్ అయ్యామండి. దీన్నే ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాలని యేసు ప్రభు వారు ఇంకొక మెటఫర్, ఇంకొక రీతిలో ఆయన మనకి చెప్తున్నాడు. గొర్రెల కాపరి ఒక ఉదాహరణ ఆయన ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ మనకి అర్థం అవ్వాలని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. మీకు సమయం ఉన్నప్పుడు ఆ అధ్యాయం అంతా చదువుకోనండి. అయితే ఇప్పుడు మనకి సమయం లేదు కనుక నేను జస్ట్ ఒక్క వచనం మటుకు పిక్ చేశాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన చాలా విషయాలు చెప్పాడు ఈ యొక్క అధ్యాయంలో. గొర్రెల కాపరికి ఉన్న సంబంధము సమ్మరీ ఈ యొక్క వర్స్లో వచ్చింది. ఏంటంటే ఆయన యొక్క గొర్రెలు ఆయన స్వరము వింటాయంట. దే లెర్న్ టు హియర్ హిజ్ వాయిస్. వినడమే కాకుండా ఆయన యొక్క స్వరాన్ని అవి గుర్తుపడతాయంట. ఇంకొక వచనంలో ఉంది,
గొర్రెల కాపరి కాని స్వరాన్ని అవి రిజెక్ట్ చేస్తాయి. అది కాదు గొర్రెల స్వరము, గొర్రెల కాపరి యొక్క స్వరము, గొర్రెల కాపరి కాని స్వరాన్ని రికగ్నైజ్ చేయడము ఆ యొక్క గొర్రెలు నేర్చుకున్నాయంట. యాక్చువల్లీ గొర్రెలు అన్నిటికంటే చాలా డంబ్ యానిమల్స్ అని చెప్తూ ఉంటారు. వాటి తెలివితేటలే ఉండవు, అవి చాలా ఇన్నసెంట్ యానిమల్స్ అని చెప్తూ ఉంటారు. మరి అంత ఇన్నసెన్స్లో కూడా ఒకటి మటుకు అవి నేర్చుకున్నాయి, గొర్రెల కాపరి స్వరము వినటం నేర్చుకున్నాయి, ఆ స్వరాన్ని రికగ్నైజ్ చేయడం ఎరుగుట నేర్చుకున్నాయి. ఆ తర్వాత ఆ స్వరాన్ని విన్నాయి, ఆ స్వరాన్ని గుర్తించాయి, ఎరిగాయి. అప్పుడు ఏం చేస్తాయంటే ఆ స్వరాన్ని వెంబడిస్తాయి. ఇక గొర్రెల కాపరి స్వరం వినుకుంటా గొర్రెల కాపరి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి అవి బ్లైండ్గా వెంబడిస్తాయి. ఒకవేళ ఓన్లీ స్వరం విన్నాయి, వాటికి తెలుసు కూడా అది గొర్రెల కాపరి స్వరం అని, వెంబడించలేదు అనుకోండి, అక్కడే ఉన్నాయనుకోండి, దానిని అదేమన్నా వాళ్ళకి ఆ గొర్రెలకి ఏమన్నా ఉపయోగకరంగా ఉందా? రండిరా మిమ్మల్ని పచ్చిక గల బయళ్ళ దగ్గర తీసుకువెళ్తాను, మిమ్మల్ని శాంతికరమైన జలముల దగ్గరికి నేను నడిపిస్తానని గొర్రెల కాపరి చెప్తుంటే ఆ గొర్రెల మటుకు ప్లీజ్ మమ్మల్ని లేపొద్దు, ఇక్కడే మాకు కంఫర్ట్గా ఉందని ఆయనని వెంబడించలేదనుకోండి, ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ జర్నీ విత్ గాడ్. నువ్వు యేసుక్రీస్తుతో పయనించట్లేదు అనమాట. ఆ గొర్రెల కాపరితో పయనించట్లేదు. మరి ఆయన యొక్క బిడ్డలని చెప్పుకున్న మనము ఆయన యొక్క స్వరము వినడం నేర్చుకోవాలి. ఆ యొక్క స్వరము విన్నప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆయన గురించి ఎరగడం, ఇంకొంత తెలుసుకోవటం నేర్చుకోవాలి. ఆయనను తెలుసుకున్న రీతిని బట్టి ఆయనని వెంబడించడం, లేకపోతే ఆయన మాటలకి మనం విధేయత చూపడము నేర్చుకోవాలి. దీనినే మత్తయి సువార్త 7:21 ప్రభువారు చెప్తున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. తండ్రి ఒకటి చెప్తున్నాడు, దానికి విధేయత చూపడము నేర్చుకున్నవాడు, దానినే తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దీనిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే మన ముందు యేసుక్రీస్తు వారే తన యొక్క మార్గాన్ని ఉంచిపోయారండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి. ఎవరి నుండి మనం నేర్చుకోవచ్చాయా తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే? యేసుక్రీస్తుని చూడండి, ఆయన జీవితాన్ని చూడండి. యోహాను సువార్త 4:34 ఈ రీతిగా అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయనకి ఆహారం ఏంటంటండి? తన్ను పంపిన వాని చిత్తము అంటే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటే. ఇక ఆయన చెప్పిందంతా ఫినిష్ చేయాల, తుద ముట్టించుట నాకు ఆహారమై ఉంది అనేసి ఆయన అంటున్నాడు. అంటే ఆయన యొక్క కోరిక అంతా, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉందంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, తండ్రి చెప్పినట్టు నేను సమస్తము చేసి సంపూర్ణం చేయాలి. ఇది ఒక్కటే ఆయన యొక్క జీవితములో ఫోకస్ అయ్యి ఉంది. చూడండి, యోహాను 5:30 కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూరదును, కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయకూరను. ఇక్కడ 2 చిత్తాల గురించి మాట్లాడుతున్నారు. ఒకటేమో యేసు ప్రభు వారి యొక్క చిత్తము, ఆయన ఇష్ట ప్రకారం చేయగోరడం. ఇంకోటేమో తండ్రి చిత్త ప్రకారం చేయగోరడం. స్వచిత్తము ఉన్న ప్రతి క్రియేషన్ కూడా, మరి ప్రతి మానవుడు ఇంక్లూడింగ్ యేసు ప్రభు వారికి కూడా స్వచిత్తం ఉంది. మరి స్వచిత్తము జరిగించాలా, ప్రభు అయిన తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాలా అనేది ఇది కాన్స్టెంట్ స్ట్రగుల్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ స్ట్రగుల్. యేసు ప్రభు వారికి కూడా ఆ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేశారు, దాన్ని జయించారు. మనకి కూడా ఇది కాన్స్టెంట్, ఇది నిత్య పోరాటం. ఇది ఆయన ఏమంటున్నాడు, నా ఇష్ట ప్రకారంగా కాదు, నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారం చేయాలనే నా యొక్క ఆలోచన. అది ఆయన ఇష్టము ప్రకారంగా చేయాలనేది నా యొక్క ఇష్టము అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈ యొక్క విషయము సైతాన్ గారికి బాగా తెలుసు. ఏమని? యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చేదానికే ఆయన వచ్చాడని సైతాన్ గారికి బాగా తెలుసు. ఇంకొకటి ఏంటి తెలుసు అంటే, తండ్రి కుమార ప్రేమ సంబంధం గురించి కూడా బాగా తెలుసు సాతానికి. ఈ యేసు ప్రభు, ఈ కుమారుడు, ఈ దైవ కుమారుడు తండ్రి చిత్తము జబదాటడు, 100 6 6 100. అందుకోసమే ఈ ప్రేమ సంబంధం ఇంత ఇంటాక్ట్గా ఉంది అని సైతాన్ గాడికి తెలిసి
ఆ యొక్క 40 రోజులు ఆయన ఎడారిలో బాప్తిజం, యేసు ప్రభు వారు బాప్తిజం తర్వాత 40 రోజులు ఆయన ఎడారికి వెళ్ళారు. అక్కడ శోధింపబడ్డానికి, తర్వాత ఆయన అక్కడ ఉపవాసము ప్రార్థన ఉన్నప్పుడు అప్పుడు సైతాను అక్కడ 3 శోధనలు మనకి లిఖింపబడ్డాయి. ఆ శోధనలు మీరు చూస్తే గనక ఏ ఏరియాలో ఆ సాతాను యేసు ప్రభువుని అటాక్ చేశాడని చూస్తే గనక ఈ 2 విషయాలు కనపడతాయి. ఒకటి, నీవు దేవుని కుమారుడవైతే ఇలా చెయ్యి. సంబంధాన్ని అక్కడ పెడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ముందు ఆ సంబంధాన్ని తెచ్చి, నువ్వు ఆ తండ్రి కుమారుడు అని చెప్పుకున్నావు కదా, దేవుని కుమారుడివి అని చెప్పుకుంటున్నావు కదా, అన్యోన్య సంబంధం ఉంది కదా నీ తండ్రితో, అర్థం చేసుకుంటాడులే పర్లేదు, ఆకలిగా ఉంది కదా నీకు, ఫస్ట్ ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసి తినే, ఇట్స్ ఓకే, ఆయన లవ్వింగ్ ఫాదర్, ఆయన అర్థం చేసుకుంటాడు పర్లేదు. యేసుప్రభు వారు ఏమన్నాడు? రొట్టె వల్ల కాదు మనుషుడు బ్రతికేది, తండ్రి నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే ఏంటంటే, ఒరే సైతానా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినేయడంలో కాదు, నేను తండ్రిని ఎంత ప్రేమిస్తున్నానంటే ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట బట్టి నేను బ్రతుకుతాను. ఆ ప్రేమ ఆయనని విధేయతలోకి నడిపించింది. సైతాన్ ఏం ట్రై చేశాడు? ప్రేమని అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇట్స్ ఓకే, అర్థం చేసుకుంటాడు, ఏమైంది, ఫస్ట్ నీ ఆకలి నువ్వు తీర్చుకో అని సైతాన్ ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సైతానా, తండ్రి నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, నేను తండ్రిని అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి తండ్రి చెప్తే చేస్తా, నువ్వు చెప్తే చేయడం కాదు. ఒకవేళ తండ్రి చెప్పాడనుకో, గో అహెడ్, ఈ రాళ్ళని నువ్వు రొట్టెగా మార్చుకొని తిను అని, అప్పుడు నేను చేస్తా. కానీ నాకు ఈ యొక్క మాట తండ్రి చెప్పలేదు, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇది నేను చేయతగను. ఆ తర్వాత ఇంకా మిగతా 2 శోధనలు కూడా మీరు చూస్తే ఇదే మాటని సైతాను ప్రస్తావిస్తున్నాడు. ఇదే కాదండి, గెత్సెమనే వనంలో ఆయన పోరాడిన ఆ పోరాటం చెమట రక్త బిందువులుగా కారిందని విన్నాం. ఆయన పోరాటము, నేను అనుకోవడము, సిలువ మీద కంటే గెత్సెమనే వనంలోనే ఆయన ఆ పోరాటం ముగించాడు. ఎందుకంటే అక్కడ అది చాలా క్రూషియల్ మూమెంట్, అది స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన చిత్తం అంటూ ఒకటి ఉంది, తండ్రి చిత్తం అంటూ ఒకటి ఉంది. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చాలంటే ఆ యొక్క సిలువ మార్గం గుండా వెళ్ళాల్సిందే, అదే తండ్రి చిత్తము. ఆ సిలువ మార్గం గుండా వెళ్ళి ఆయన నరులందరినీ రక్షించడము తండ్రి చిత్తము. కానీ అది మోయలేనంత భారమైన సిలువ అది, ఎందుకంటే శాపముగా పాపముగా ఆయన అక్కడ వ్రేలాడాలి. ఎప్పుడు పాపాన్ని ఈవెన్ సహించలేని పరిశుద్ధమైన దేవుడు ఇప్పుడు మన కొరకు పాపంగా చేయబడడం అంటే అది భయంకరమైనది. ఆయన అంటున్నాడు, తండ్రి, కెన్ యూ పర్మిట్, నేను ఈ గిన్నె నేను త్రాగకుండా ఉండేదానికి అనుమతించగలుగుతావా అని బ్రతిమాలుకుంటాడు. అయితే ఫైనల్ 3వ ప్రార్థన మనం చూస్తే అక్కడ గెత్సెమనే వనంలో, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని సరెండర్ అయిపోయాడు. తండ్రి చిత్తానికి 100% టోటల్ సరెండర్. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆయన లేచి ఆయన అక్కడే ఆయన జయవీరుడు అయిపోయాడు, ఎప్పుడైతే తండ్రి చిత్తానికి ఆయన లోబడ్డాడు. కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చుటలో యేసు ప్రభుని మించిన ఉదాహరణ మనకి లివింగ్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే లేరండి. ఇదే ఒక విషయాన్ని హెబ్రీ పత్రిక 5:7లో కూడా ప్రస్తావించబడింది. హెబ్రీ 5:7 అక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. ఆయన దేవుని కుమారుడండి, దేవుని కుమారుడై ఉండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అనేసి వ్రాయబడింది. దేవుని కుమారుడై ఉండి ఆయన సర్వాధిపతి, సృష్టికర్త, శ్రమల ద్వారా ఆయన నేర్చుకున్నాడు అంటే శ్రమ గుండా వెళ్ళినప్పుడు తండ్రి చిత్తానికి ఆయన సంపూర్ణంగా సరెండర్ అయ్యాడు అని మనకి అర్థమవుతుంది. ఆయనే తండ్రి చిత్తానికి అంత సబ్మిషన్, అంత లోబడితే మరి మన యొక్క విధేయత ఎలా ఉంది? ఆయన గొర్రెలుగా ఉన్న మనము ఆయన స్వరము వినడము
ఎరగటము, అంతేకాదు ఆ ఎరిగిన విషయాలకి మనము విధేయత చూపటం నేర్చుకున్నామా? తండ్రి చిత్తాన్ని జరిగించాలనే ఆశ అసలు మనలో ఉందా? డిడ్ ఇట్ బిగిన్? ఆ యొక్క ఆశ, ఆ యొక్క డిజైర్ మనలో అసలు మొదలైందా? లేకపోతే శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఇది నాకొద్దు, నా చిత్తమే సిద్ధించును ప్రభువా, నీ చిత్తం చాలా భారంగా ఉంది, నాకొద్దు అనే రీతిగా మనము ఉన్నామా? ఇది మనము ఆలోచించాల్సిన విషయం. యోహాను 17:4 ఈ రీతిగా ఉంది. ఆయన సంపూర్ణం చేశాడు. తండ్రి తనకిచ్చినవన్నీ సంపూర్ణం చేసి ఇప్పుడు ఎంతో సాటిస్ఫాక్షన్తో, ఎంతో సంతోషంగా ఆయన ఈ మాట చెప్తున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభువు తండ్రి ఎదుట ఈ రిపోర్ట్ ఇస్తున్నాడు. తండ్రి, నీ నామంలో నేను అది చేసేసాను, ఇది చేసేసాను, ఇది చేశాను. వచ్చాడు సైతాన్ గాడు, ప్రూవ్ చేసుకోమన్నాడు. ఈ రాళ్ళను రొట్టిగా చేసి తినంటే నేను ప్రూవ్ చేసుకున్నా. ఇది కాదండి ఆయన చెప్పింది. తండ్రి, ఏ మాట కూడా నేను జబదాటకుండా, ఒక పొల్లు కూడా నేను అతిక్రమించకుండా, నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నేను చేసేసాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద జాబ్ దట్ యు హ్యావ్ గివెన్ మీ. నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను అని ఇక్కడ కుమారుడైన యేసు ప్రభు తన తండ్రికి ఇస్తున్న ఈ యొక్క రిపోర్ట్. అయితే వీళ్ళిస్తున్న రిపోర్ట్ ఎలా ఉంది? మనం ముందుగా చదువుకున్నాం కదా. మత్తయి 7:21 నుండి 23 చూసుకుంటే వాళ్ళిచ్చే రిపోర్ట్ ఎలా ఉంది? ప్రభువా ప్రభువా, నీ నామమున అది చేసేసాము, ఇది చేసేసామని వాళ్ళ సొంత క్రియలు వారు చెప్పుకుంటా ఉన్నారు. యేసు ప్రభు వారిని చూసి అంటున్నారు, అసలు మిమ్మల్ని నేను ఎరుగను, అతిక్రమం చేశారు మీరు. నా చిత్త ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా మీరు చేయలేదు, కానీ మీరు ఇవన్నీ కూడా మీ సొంత నిర్ణయాలు, ఇవి మీ సొంత చిత్తము, మీ సొంత పనులని ఆయన వారికి చెప్తున్నాడు. యూదా ఇస్కరియోతుని చూసుకుంటే, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పిలువబడిన శిష్యులలో ఒకడై ఉన్నాడు. ఆ 12 మందిలో ఒకడు. ప్రభువుని చాలా క్లోజ్గా వెంబడించిన శిష్యుడు. యేసుక్రీస్తు యొక్క జీవితము క్షుణ్ణంగా దగ్గర నుండి ఎవరన్నా చూసారంటే ఆ 12 మంది శిష్యులు. అందులో ఒకడు యూదా ఇస్కరియోతు. అయితే ఆ 12 మందిని యేసు ప్రభు వారు అనాయింట్ చేశారు. అనాయింట్ చేసి వారిని సువార్త కొరకు వారిని పంపించాడు. వారితో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయమని ఆయన ఆశీర్వదించి వారిని పంపాడు. వారు కూడా ఆ రకంగా మరి చేశారు. 12 మంది కూడా ఆ యొక్క ఆయన చెప్పినవన్నీ చేసి తిరిగి వచ్చి ఆయనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు. కాబట్టి యూదా ఇస్కరియోతు లాంటి వారు ఈ జాబితాలో ఉంటారు. యూదా ఇస్కరియోతు అని కాదు, ఎవరెవరైతే యేసు ప్రభు యొక్క నామాన్ని ఎరిగారు, గుర్తెరిగారు, ఆ నామంలో ఒక శక్తి వాళ్ళు గుర్తెరిగారు, కానీ యేసు ప్రభుతో వారికి సంబంధం లేదు. దే నెవర్ వాంటెడ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత యేసు ప్రభు ఒక చిత్తాన్ని జరిగించాలనే ఆ యొక్క కోరిక ఏమాత్రం వారిలో లేదు. పేరుకి యేసు ప్రభు యొక్క పేరు వాడుకున్నారు, కానీ వారు చేసే క్రియలన్నీ అతిక్రమ క్రియలు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వారి చిత్తాన్ని వారు చేసుకుంటున్నారు, కానీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది అసలు వాళ్ళ డిక్షనరీలోనే లేదు. యూదా ఇస్కరియోతు ఆ 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభు యొక్క చిత్తాన్ని ఎరగడానికి కూడా ప్రయత్నించలేదండి. ఆ యొక్క డబ్బు సంచి పెట్టుకున్నాడు. ఫైనలీ యేసు ప్రభుని డబ్బు కోసము యేసు ప్రభుని అమ్మేశాడు. ఒక ముద్దుతో అమ్మేసిన అతిక్రముడు. కాబట్టి జాగ్రత్త వహిద్దాం ప్రియులారా. యేసు ప్రభుని మనం ప్రభువు అని నోటితో పిలిచేసినంత మటుకు సరిపోదు, కానీ ప్రభువు అనే మాటకి అర్థం ఏంటంటే నా సర్వము నేను ఆయనకి ఇప్పుడు అప్పగించుకుంటున్నాను, నా సర్వము ఆయనకి నేను సరెండర్ అయిపోతున్నాను, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి అనేది దాని యొక్క అర్థం. అందుకోసమే పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు మనకి ఇది నేర్పించారు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. నీ చిత్తము పరలోకంలో కేవలం నీ చిత్తమే జరుగుతుంది.
మరి భూమి అందు కూడా నీ చిత్తము నెరవేర్చబడును గాక. భూమి అందు ఎలా జరుగుతుందండి? ఆయన యొక్క చిత్తం భూమి మీద జరగాలంటే ఎలా జరుగుతుంది? అది ఇండివిజువల్గా ప్రత్యేకంగా నా జీవితంలో జరిగినప్పుడు భూమి అంతటా ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. ఎలాగైతే యేసు ప్రభు వారు తన తండ్రి చిత్తము భూమి అందు నెరవేర్చి ముగించి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడో, నా జీవితంలో ఆయన చిత్తము జరిగించాలని మనము ఆరాటపడాలి. అందుకోసమే ఆ బ్రాకెట్స్లో నేను అది పెట్టాను. మనం ఈ యొక్క ప్రార్థన మనము చేసినప్పుడు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నా జీవితంలో, నా హృదయంలో, నా మనస్సులో, నా కుటుంబంలో నెరవేర్చబడును గాక అనేది నా ప్రార్థన అయి ఉండాలి. ఆ యొక్క కోరిక మనం కలిగి ఉన్నామా అనేది ప్రశ్న. అయితే చాలామంది అనుకుంటారు, అమ్మో ప్రభు చిత్తం జరిగించడం అంటే, ఆయన ఆజ్ఞలకి లోబడడం అంటే ఇది ఎంతో కష్టతరంగానో లేకపోతే అది ఎంతో భారమైందిగా, బరువైందిగా భావిస్తూ ఉంటారు. మరి ఆ రీజన్ బట్టే కదా అనేక మంది ఆయన చిత్తం జరిగించకుండా వారి సొంత చిత్తము జరిగించారు. అంటే మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్, వారికి ఏది ఇష్టంగా ఉందో, వారి కోరికలు ఏ రీతిగా వారిని పరుగులు తీసాయో మరి ఆ రీతిగానే వారు పయనించేశారండి. వారి చిత్తాలు, వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ రీతిగా వారు పయనమైపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క చిత్తము వారికి అపురూపంగా అనిపించట్లే. ఆయన ఆజ్ఞలు వారికి అపురూపంగా అనిపించట్లేదు. ఆయన నీతి మార్గాలు వారు అసలు ఇష్టపడలేదన్నమాట, కోరుకోలేదు. నీతిని ప్రేమించేవాడు అయితే యేసుక్రీస్తు ఒక ఆజ్ఞలు నీకు ఎంతో రమ్యమైనవిగా అనిపిస్తాయి. యేసుక్రీస్తు నువ్వు ప్రేమించినట్లయితే ఆ ప్రేమ బంధమే డిఫరెంట్. అప్పుడు ఆయనను ప్రేమించి ఆయన మాటల్ని కూడా ప్రేమిస్తావు, ఆయన వెళ్ళే మార్గాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు. మనము ఇందాక చూసుకున్నాము, ఒక అయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మీ యొక్క స్పౌస్ని ప్రేమిస్తావో మరి ఆయన యొక్క ఇష్టము, ఆమె యొక్క ఇష్టము జరిగించాలని నువ్వు కోరుకుంటావు. అది నీకు భారంగా అనిపించదు. ఎందుకంటే యూ లవ్ దట్ పర్సన్. ఆ యొక్క వ్యక్తిని, నీ భర్తని, నీ భార్యను ప్రేమిస్తున్నావు కాబట్టి అది నీకు భారంగా, కష్టంగా అనిపించదు. నువ్వు కోరుకుంటావు వాళ్ళకి ఇష్టమైంది చెయ్యాలి అనేసి. మరి యేసు ప్రభుతో కూడా మనము అటువంటి ప్రేమ అనుబంధంలోకి మనం వెళ్ళినప్పుడు అది మనకు కష్టం అనిపించవు కదా. మనం చాలా ఇష్టంగా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వీలు పడేది ప్రేమ అండి. ప్రేమ, ఆ ప్రేమను మనము అసలు ఆయన ప్రేమను మనము అనుభవిస్తే గనక ఆయనను కూడా మనము తిరిగి ప్రేమించగలము. ఆ ప్రేమను బట్టి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనగలం. 1 యోహాను 5:3. 1 యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మరి ఒకసారి చదువుతాను. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకు? ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మాటలు గైకొనాలా, ఆయన చెప్పిన ప్రకారం చేయాలి అని మనకి ఆటోమేటిక్గా అది వస్తుందండి. అటువంటి అనుబంధంలోకి మనం ఎంటర్ అయ్యామా? అసలు ఆ రీతిగా మనం ఆయన ఎరిగి ఉన్నామా? ఆయన ఇష్టాలు తెలుసుకున్న వారంగా ఆయన అంత అన్యోన్యంగా ఎరిగి ఉన్నామా లేదా? ఎలా ఎరుగుతాము? ఆయన గురించి మనము వినినప్పుడు ఎలా వింటాము? ఇది అనుదినము పఠిస్తూ ఏం చెప్తున్నాడు ప్రభు తన గురించి అని దీన్ని పఠించిన దాన్ని మనం నెమరు వేసుకొని ఆయన గురించి ఇంకా తెలుసుకునే కొలది ఆయనని ఇంకా ఎక్కువగా మనం ప్రేమిస్తాము. ప్రేమించే కొలది ఆయన యొక్క చిత్తాన్ని ఇంకా ఎక్కువగా మనం నెరవేర్చే వారిగా ఉంటాం. యోహాను 15:10 కూడా ఈ రీతిగా చెప్తున్నాడు ప్రభు. యోహాను 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ఏమంటున్నాడండి? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను, ఆయన ప్రేమయందు నేను నిలిచి ఉన్న ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అంటున్నాడు. ఇక్కడ ప్రేమకి
విధేయతకి ఒక లింక్ చూపిస్తున్నాడు యేసుప్రభు. ప్రేమ కనుక ఉంటే మీరు విధేయత చూపిస్తారు. ప్రేమ లేని చోట విధేయత ఉండదు. లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే మనం విధేయత చూపించలేకపోతున్నామంటే ఆయనను అసలు ప్రేమిస్తున్నామా, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నామా, ఆయనతో ఒక సంబంధంలో అసలు ఉన్నామా అనేది మనము ప్రశ్నించుకోవాల్సిన ఈ వేళ. ఎందుకంటే రక్షింపబడ్డాము అని మనం చెప్పుకోవచ్చు, కానీ రక్షణ అంటే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటే గనక మనం చాలా కోల్పోయే వారంగా ఉంటాం. అందుకోసమే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 ఆయన ఆ విషయాలు చెప్పిన తర్వాత, ఏ విషయాలు? మీరు అసలు తండ్రి చిత్తాన్నే మీరు జరిగించలేదు, నా యొద్ద నుండి పొండి అని చెప్పిన తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఇద్దరు నేను ఓకే చదువుకున్నామండి. మత్తయి సువార్త 7:24 నుండి 24 నుండి 27 అక్కడ ఒక ఉపమానం చెప్తాడండి. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడుగా పోలి ఉన్నాడు అని చెప్తుంది. ఈ ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఒకడు బుద్ధిమంతుడుగా చెప్పబడి ఉన్నాడు, ఒకడు బుద్ధిహీనుడు అంట. ఈ ఇద్దరికి తేడా ఏంటో తెలుసా? ఇద్దరికి సిమిలారిటీస్ ఏంటంటే ఇద్దరిలోనూ కామన్ గ్రౌండ్ ఏంటంటే ఇద్దరు విన్నారంట. చాలా మంచి లిజనర్స్, అంటే ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పరిగెడతారండి. యూట్యూబ్లో ఏ సర్మన్ ఉంటే ఆ సర్మన్ ఆన్ చేసుకొని వింటనే ఉంటారు. అయితే బుద్ధిమంతుడు ఏం చేశాడంట? విన్నదాన్ని పాటించాడంట, దాని ప్రకారంగా చేశాడంట. అతని గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, అది తుద వరకు నిలిచింది. అయితే బుద్ధిహీనుడు వింటున్నాడు కానీ దాని ప్రకారంగా చేయట్లేదు, టైం వేస్ట్. అందుకోసమే తుదకి మొత్తము నాశనం అయిపోయింది, తన లైఫే పోగొట్టుకున్నాడు. మనం ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చిన దాన్ని బట్టి ఈ యూట్యూబ్లో ఇలాగా బోధలు చేసేవాళ్ళు చేస్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు. వినేదే ఒక పెద్ద దేవుని చిత్త ప్రకారం చేయడం అనేసి భావన కలిగి ఉన్నారు. నేను చదువుతున్నామా, నేను దేవుని వాక్యం, నేను జాన్ వెస్లీ గారి వాక్యం వింటున్నానండి, నేను మాథ్యూస్ గారి వాక్యం వింటున్నానండి, నేను యేసన్న గారి వాక్యం వింటున్నాను, అన్ని వాక్యాలు వింటున్నానండి. వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇన్ని వింటున్నావు కదా, ఆ యొక్క విన్న వాక్యం ప్రకారంగా నడుచుకుంటున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బోధకులు ఉన్నారు. ఈ మధ్యన చాలా బోధలు వచ్చేసాయి, విపరీతమైన బోధలు వచ్చేసాయి, తప్పుత్రోవ పట్టించే బోధలు వచ్చేసాయి అనేకమైనవి. కాబట్టి విన్న వాక్యం నువ్వు మరలా బైబిల్ ఓపెన్ చేసి చదువుకొని పరిశీలిస్తున్నావా, అది కరెక్టా రాంగా, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది పరిశీలించిన తర్వాత నువ్వు ఏ దానికి విధేయత చూపెడుతున్నావు, దేనికి విధేయత చూపట్లేదు అనేది నీకు అవగాహన ఉందా? అందుకోసమే నేను చాలా మన సహోదరులకి ఏం చెప్తానంటే, విన్న వాక్యాన్ని లేకపోతే మీరు బైబిల్ చదువుకున్న తర్వాత నోట్బుక్లో రాసుకోనండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమి ఆజ్ఞాయిస్తున్నాడు, నా జీవితంలో నేను నడుచుకోవడానికి ఏం చెప్తున్నాడు అనేది రాసుకున్నాను అక్కడ. దాని ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే దేవునికి మహిమ. జీవించకపోనట్లయితే దాని విషయం మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ విషయంలో నేను తొలగిపోతున్నాను, కానీ నీ చిత్త ప్రకారంగా చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను, కాబట్టి నాకు సహాయం చేయి. గెత్సెమనే ప్రార్థనను నేర్చుకుందాం. ఆయన చిత్త ప్రకారం ఆయన చిత్తానికి లోబడడం నేర్చుకుందామండి. ఇది క్రైస్తవ ప్రయాణం. లేదంటే విన్నది విన్నట్టే మనము మన జీవితాలన్నీ ఆ యొక్క బుద్ధిహీనుని వలె నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తూ ఉంటాను. తిన్నావు తినేది దేని కొరకు తింటున్నావు నువ్వు? శారీరకంగా మనం తినేది దేనికంటే ఆ తిన్న దాన్ని బట్టి మనము ఎనర్జీ పొందుకొని, మనం బలం పొందుకొని, ఆ బలాన్ని బట్టి మనం కొన్ని చర్యలు చేయాలి. మనం పనిపాటలో మన పనిపాటలు మనం చేసుకోవాలంటే మనకి బలం కావాలి. బలం కావాలంటే మనము ఆహారాన్ని భుజించాలి.
అందుకోసం తింటున్నాం. మేము ఇప్పుడు నాన్న నువ్వేమైనా ఏం చేసావు నాన్న అంటే తిన్నానమ్మా అని తినటం గురించే చెప్పి అక్కడ పనులేమీ చేయకపోతే ఏమంటారు అలాంటి మనిషిని? ఆధ్యాత్మికంగా కూడా అంతేను. దేవుని వాక్యం విని 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 దానికి విధేయత లేకపోతే అసలు ఎందుకంట వినడం? కాబట్టి విధేయత అనేది మనము నేర్చుకోవాలి. కాబట్టి చివరిగా క్రైస్తవ జీవితం ఏంటి అంటే క్రీస్తుతో ప్రేమ సంబంధం. ఈ ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు ఆ ప్రేమను బట్టి, క్రీస్తు పట్ల నీకు కలిగి ఉన్న ప్రేమను బట్టి, ఆయన యొక్క ప్రేమలో నువ్వు నివసిస్తున్నావు కాబట్టి వినడం నేర్చుకుంటావు. ఆయన మాటలు నీకు వినసొంపుగా ఉంటాయి. ఆ వినిన దాన్ని నువ్వు విశ్వసిస్తావు. ఎస్, ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది నమ్మదగినది అని నువ్వు దాన్ని విశ్వసిస్తావు. విశ్వసించిన దానికి నువ్వు విధేయత చూపుతావు. స్టెప్ బై స్టెప్ ఒబీడియన్స్ నువ్వు నేర్చుకుంటావు. నువ్వు ఇవాళ ఒక దానిని నువ్వు గైకొంటేనే, నువ్వు ఒబీడియన్స్, నువ్వు విధేయత చూపితేనే నెక్స్ట్ స్టెప్ ఆయన నీకు చూపించగలుగుతాడు. మరి అసలు నీకు విధేయత అనే ఒక స్వభావమే లేకపోతే ఆయన యొక్క చిత్తము నీకు ఎలా బయలుపరచగలుగుతాడు? ఆయన నీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా ఆయన చిత్తంని తెలుసుకోవాలని? తర్వాత విధేయత చూపుట ద్వారా, ఈ యొక్క ప్రక్రియ ద్వారా వినటం, విశ్వసించడం, విధేయత చూపడం బట్టి మనము ఆయనలో ఎదగడము, అంతకంతకు మనం ఆయనలో ఎదుగుతాం. ఎదిగే కొలది ఇంకా ఆయన యొక్క మాటలు ఇంకా ఎక్కువగా వినాలనిపిస్తుంది. ఆయనతో ఇంకా ఎక్కువ సహవాసము, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలనిపిస్తుంది. దాన్ని బట్టి మరలా నువ్వు విశ్వసిస్తావు. దిస్ ఈస్ అ ప్రోగ్రెసివ్ థింగ్. ఇది కొనసాగే నిత్య జీవం. ఇది నిత్యత్వం వరకు కొనసాగే ఈ యొక్క క్రీస్తుతో మనం కలిగి ఉన్న ఇది యొక్క అనుబంధం. మరి ఇటువంటి జీవితాన్ని, ఇటువంటి విశ్వాస ప్రయాణము మనం కలిగి ఉన్నామా? ఇది కలిగి ఉంటే మనము నిత్యత్వంలో నిత్య జీవము పొందుకొని ఆయనతో పాటు నివసిస్తామండి. కాబట్టి దేవుని చిత్తానికి మనము దేవుని చిత్త ప్రకారంగా చేయువారుగా ఉన్నామా, లేకపోతే ప్రభువా అని నోట్తో ఉచ్చరించడం కానీ మన చిత్త ప్రకారమే చేసుకునే వారంగా ఉన్నామా అనేది మనము పరీక్షించుకుందాము. దేవుడి యొక్క మాటల్ని మన మేలు కొరకు, మన జీవితాలు విజయవంతంగా ఉండులాగా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, మీ యొక్క ప్రేమ బంధంలోనూ నా తండ్రి మమ్మల్ని ఎప్పుడు ఉంచండి. నా తండ్రి, ఈ యొక్క ప్రేమ నుండి మేము తొలగిపోకుండానట్లు సహాయం దయచేయండి. మీ యొక్క కావలి కంచెను మాకు దయచేయండి. ప్రభువా నా తండ్రి, మరి మీ యొక్క మాటలు వినడానికి, ఆ మాటలు నా తండ్రి వినినప్పుడు వాటి ప్రకారంగా నడుచుకునే నా తండ్రి ఆ యొక్క ఆశను, నా తండ్రి విధేయత, ఆ యొక్క నా తండ్రి సద్గుణాన్ని ప్రభా నా తండ్రి మా జీవితంలో మీరు దయచేయమని, ప్రభా నా తండ్రి మిమ్మల్ని ప్రేమించే కొలది ప్రభా మీ యొక్క మాటకి మేము లోబడి తండ్రి చిత్త ప్రకారము జరిగించటం మాకు నేర్పించమని, తద్వారా భూమి అందు మీ యొక్క నామము మహిమపరచబడును గాక. ప్రభా మరి మా అట్టి రీతిగా మా జీవితాలు ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం దయచేయమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.